ఈ రోజు ఈవినింగ్ 4:30 షోకి సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్ ఉంది కదండి కొంపల్లో, అక్కడ బుక్ చేసుకున్నాం అనమాట. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి. అసలు వెళ్ళేటప్పటికి ఎంత కోలాహలంగా ఉందంటే చెప్పలేము. 4:30 షో అండి. ఎగ్జాక్ట్లీ మేము 4:30కి లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇంకా జస్ట్ అట్లా టైటిల్ స్టార్ట్ అయినాయి. మూవీ కొంచెం అయిన తర్వాత వెళ్తే అసలు ఆ ఫీల్ కూడా ఉండదండి చూస్తున్నట్టుగా. సినిమా మాత్రం ఖచ్చితంగా చూడవలసిన మూవీ అండి. ఎంత బాగుందో చెప్పలేను. ఫుల్ పండగ వైబ్స్ అనమాట. ఈ మధ్య కాలంలో అంత నవ్వుకొని అంత ఎంజాయ్ చేసిన మూవీ అంటే నిజంగా రేర్ అని చెప్పుకోవాలి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. వెంకటేష్ మూవీ ఎప్పుడు బాగుంటుంది. వెంకటేష్ అయితే అసలు అద్దరగొట్టేసాడు ఎప్పట్లానే. చాలా బాగా అనిపించింది. ఇంకా ఐశ్వర్య రాజేష్ కూడా చాలా బాగా యాక్ట్ చేసిందండి. అసలు ఆమె యాక్సెంట్ గాని ఆ క్యారెక్టర్ గాని అద్భుతంగా ఉందన్నమాట. పాటలు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. పాటలు ఆల్రెడీ వింటున్నాం మనం బయట, కానీ విజువల్ గా అలా పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు ఫీలే వేరండి. భలే ఉంది విజువలైజేషన్. ఇంకా చూస్తూ ఉండగానే ఇంటర్వెల్ వచ్చేసిందండి. అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అనిపించింది అనమాట. అంత ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. అంటే అంత బాగుందండి. ఇంకా వెంకటేష్ కొడుకు క్యారెక్టర్ బుల్లిరాజ్ అని అసలు వాడైతే అసలు నవ్వించి చంపేశాడు. సినిమా చూసి బయటకు వచ్చాక కూడా ఆ క్యారెక్టర్ మనకు గుర్తుండిపోతుందండి. ఆ బుల్లిరాజుని తలుచుకోకుండా ఉండలేమన్నమాట. మీనాక్షి యాక్షన్ కూడా బాగుందండి. సినిమా హాల్ అంతా నవ్వులండి. చాలా రోజుల తర్వాత వింటున్నాం. అనిల్ రావుపూడి డైరెక్షన్ మాత్రం అదిరిపోయిందండి. మనస్ఫూర్తిగా చెప్తుంది ఏంటంటే డెఫినెట్ గా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన ఒక మూవీ. సంక్రాంతికి వస్తున్నాం.